చూడండి, ఇదే కత్తి కనుక ఒక డాక్టర్ దగ్గర ఉన్నట్లయితే ఆ కత్తి అతనికి ఒకలాగా ఉపయోగపడుతుంది. అదే కత్తి ఒక హంతకుడి దగ్గర ఉన్నట్లయితే ఆ కత్తి ఇంకొకలాగా ఉపయోగిస్తుంది. ఈ డాక్టర్ దగ్గర ఉన్నటువంటి ఈ కత్తి ఎలా ఉపయోగపడుతుంది అంటే అది గాయములను కట్టే విధముగా ఇక డాక్టర్ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కత్తి ఉపయోగపడుతుంది కదా. మనం చూసినట్లయితే ఇక డాక్టర్ దగ్గర ఉన్నటువంటి కత్తి దేనికి ఉపయోగపడుతుందండి? అనేక మందికి ఆపరేషన్ చేస్తారు, అనేక మందికి ఆ యొక్క కత్తిని ఉపయోగించి ఈ డాక్టర్ గారు ఏం చేస్తారంటే గాయములను కట్టి ఆ యొక్క ప్రజలను బ్రతికిస్తాడు. ఒకదానికి మంచి కోసమో ఇది ఉపయోగపడుతుంది. ఇదే కత్తి ఒక హంతకుడి చేతిలో ఉన్నట్లయితే అదేం చేస్తాడంటే అనేక మంది పొడి చేస్తుంటాడు, అనేక మంది ప్రాణాలు తీసేస్తున్నాడు. కాబట్టి ఇదే కత్తి రెండవ విధంగా కూడా హంతకుడి చేతిలో వేరే విధంగా కూడా ఈ యొక్క కత్తి ఉపయోగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ సమయంలో దేవుడు తెలియజేస్తున్నాడు, దేవుడికి ఎవరు కావాలి అంటే గాయములను కట్టేటటువంటి